హలో డియర్ ఆస్పిరెంట్స్, ఇవి ప్రీవియస్ క్వశ్చన్స్ తెలంగాణ సబ్ ఇన్స్పెక్టర్కి వచ్చినటువంటి సమ్ అండి. సో ఎంత ఈజీగా చేయొచ్చు అనేది చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్. చూసుకుంటే కనుక x ఈక్వల్ టు ఏమవుతుందంటే 0.3 బార్ అండి. దెన్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ కావాలండి. డియర్ ఆస్పిరెంట్స్ గమనించండి, సింగిల్ డిజిట్ పైన బార్ ఉంటే కనుక మనకు సింగిల్ 9 వస్తుందండి. డబల్ డిజిట్ పైన బార్ ఉంటే కనుక 999 వస్తుందండి. ట్రిపుల్ డిజిట్ పైన బార్ ఉంటే కనుక 999 వస్తుందన్న విషయం ఇంతకుముందు నేను చెప్పిన మాట అండి. సో చూసుకుంటే కనుక ఇది ఏమవుతుందంటే 3/9 అవుతుందండి. ఏమవుతుందండి? 3/9 అవుతుందండి. వాడు ఎక్స్ వాల్యూ కనుక్కోమన్నాడా, ఎక్స్ స్క్వేర్ వాల్యూ కనుక్కోమన్నాడు అంటే కనుక ఎక్స్ స్క్వేర్ వాల్యూ కనుక్కోమన్నాడండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 3/9 హోల్ స్క్వేర్ అవుతుందండి. సో ఇది 9/81 అండి. ఏమవుతుందండి? 9/81 అవుతుందండి. 9 1 జా 9 9 జా అండి. అంటే మనం 9తో 1ని డివిజిబుల్ చేయాలండి. 9తో 1 ఏం చేయాలండి? ఇక్కడ డివిజిబుల్ అయితే కనుక ఏమవుతుందంటే ఇక్కడ 0 పెట్టుకోవాలండి. 9 1 జా 9 అండి. రిమైండర్ 1 అండి. మళ్ళీ డెసిమల్ ఎప్పుడైతే పెట్టుకున్నామో డెసిమల్ అనేది 0 పెట్టుకుంటే 9 1 జా 9 అండి. రిమైండర్ 1 అవుతుందండి. ఇలా మనకి రిపీటెడ్గా వస్తుందండి. 1 అనేది ఏమవుతుందండి? ఇలాగా రిపీటెడ్గా వస్తుంది. కాబట్టి మనం చూసుకుంటే కనుక 0.1 బార్ అండి. 0.1 బార్ అండి. అర్థమైంది కదండి చెప్పిన మాట? ఓకేనా? సో చూసుకుంటే కనుక ఇలా చూడండి, 0.1 బార్ అనేది ఆన్సర్ అండి. ఈ ఆన్సర్ అనేది ఆప్షన్ 4లో ఉందండి. రైట్, ఇది చూద్దామండి. ఇది కూడా ప్రీవియస్ క్వశ్చనే. సో చూసుకుంటే క్యూబ్ రూట్ ఓవర్ 0.037 బార్ అండి. అండర్స్టాండ్? సో దీన్ని మనం ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే ఎన్ని డిజిట్స్ పై బార్ ఉందో చూసుకోండి. 3 డిజిట్స్ పైన బార్ ఉంది కాబట్టి క్యూబ్ రూట్ ఓవర్, చూడండి ఫ్రెండ్స్, 3 డిజిట్స్ పైన బార్ ఉంటే ఇక్కడ చెప్పాను కదా, 3 డిజిట్స్ పైన బార్ ఉంటే కనుక మనకేమవుతుందంటే ఫ్రెండ్స్ 999 అవుతుందండి. ఏమవుతుందండి? 999 అవుతుందండి. సో చూసుకుంటే కనుక క్యూబ్ రూట్ ఓవర్ 37 సో 9 కామన్ తీసుకుంటే ఏమవుతుందంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే కనుక 111 అవుతుందండి. 9 కామన్ తీసుకుంటే ఏమవుతుందండి? ఇక్కడ 111 అవుతుందండి. దేర్ ఫోర్ 37 ఒకట్లో 37 మూడులు అండి. క్యూబ్ రూట్ ఓవర్ 1/27 అవుతుందండి. క్యూబ్ రూట్ ఓవర్ 9 3 జా ఏమవుతుందండి? మనకి 9 3 జా 27 అవుతుందండి. సో ఎప్పుడైతే క్యూబ్ రూట్లో 27 ఉందో 1కి క్యూబ్ రూట్ ఎంత అండి? 1. 27కి క్యూబ్ రూట్ ఏమవుతుందండి? 3 అవుతుందండి. అంటే దేర్ ఫోర్ 1/3 అవుతుందండి. 1/3 ఉంటే ఓకే పెట్టుకోండి. లేదు 1/3 లేకపోతే ఏం చేస్తారంటే ఆప్షన్ ఏంటంటే 3తో మనం 1ని డివిజిబుల్ చేయాలండి. సో చూసుకుంటే కనుక 3 3 9 రిమైండర్ 1 అండి. మళ్ళీ 3 3 9 రిమైండర్ 1 అండి. సో చూసుకుంటే 0.3 బార్ అవుతుందండి. ఏమవుతుందండి? అంటే 1/3 ఉన్నా పర్వాలేదు, లేదా 0.3 బార్ ఉన్నా పర్లేదండి. రైట్ అండి.